మేమందరం 9 రోజుల నుంచి ఎదురు చూస్తున్న దుర్గమ్మ పండుగ రోజు అయితే వచ్చేసింది. ఈ రోజు మార్నింగ్ లేచి ఇంట్లో ఉన్న వాళ్ళందరం రెడీ అయిపోయాము. మోక్ష వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ ఈ రోజు మేము గుడికి వెళ్తాము, కొత్త బట్టలు వేసుకున్నాను, కొత్త జ్యువెలరీ పెట్టుకున్నాను అని చెప్పి చెప్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? గుడిలో ఎవరున్నారు? గుడిలో ఎవరున్నారు? దుర్గమ్మ దగ్గరికి వెళ్తున్నావా? దుర్గమ్మకి జోజి ఎలా పెడతావు? అలా జోజి పెడతా. మోక్షకి రెడీ అవ్వడం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎవరైనా రెడీ చేయాలి కానీ అలాగా చక్కగా రెడీ చేయించుకుంటుంది. ఈ రోజు దుర్గమ్మ పండగ కదా, సో అందుకోసం అని చెప్పి చక్కగా రెడీ అయ్యి దుర్గమ్మ టెంపుల్ కి వచ్చి అమ్మని అయితే దర్శించుకుంది. ఇక్కడికి వచ్చేసరికి జనాలతో ఫుల్ గా టెంపుల్ అయితే నిండిపోయింది. ఇక్కడ ఉన్న దుర్గమ్మ వారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని ఇంకా బయట ఉన్న రావి చెట్టుకి పూజ చేసేసి గుళ్ళోనే కొద్దిసేపు కూర్చొని ప్రసాదాన్ని తినేసి ఇంకింటికైతే బయలుదేరేసాం. ఈ టెంపుల్ లో పూజ చేసినంత సేపు మన మోక్షమ్మ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ అరటిపళ్ళ మీదే ఉండేది. దుర్గమ్మ దగ్గర 2 అరటిపళ్ళు తీసుకుంది. ఒక అరటిపండుని గుళ్ళోనే తినేసింది, ఇంకొక అరటిపండుని ఇంటికి తెచ్చుకుంది. ఈ 9 రోజులు కూడా దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళింది కదా, అక్కడి నుంచి అరటిపళ్ళు తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్.